బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. త్వరలో కేంద్ర కేబినెట్ లో భారీ మార్పులు చోటు చేసుకోబోతున్నాయా? ప్రస్తుతం దానికి సంబంధించి డిస్కషన్ జరుగుతుంది. మే చివరి వారం లేదా జూన్ మొదటి వారంలో మార్పులు ఉంటాయంటూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ప్రస్తుతం మోదీ కేబినెట్ లో 72 మంది మంత్రులు ఉన్నారు. కేంద్రంలో ప్రభుత్వం 2 ఏళ్లు పూర్తి చేసుకుంది. జూన్ 9వ తారీఖున ఇటు ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారం చేశారు. అండ్ అక్కడి నుంచి మే 13 ఈరోజు, అంటే దాదాపుగా ఇంకొక హార్డ్లీ ఇంకొక నెల పోతే 2 ఏళ్లు పూర్తవుతుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వంలో ఇప్పుడు భారీగా మార్పులు చోటు చేసుకోబోతున్నాయనేది పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. కేంద్ర మంత్రివర్గంలో మార్పులు చేయబోతున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. 2027లో జరగబోయే యూపీ సహా కీలక రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను కేంద్ర మంత్రివర్గంలో మార్పులు, అంటే 2027 ఆ ఏడాదిలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల దృష్టిలో పెట్టుకొని మరి ముఖ్యంగా కొన్ని కీలకమైన రాష్ట్రాలకు మంత్రివర్గంలో చోటు కల్పించే అవకాశం ఉంది అంటూ కూడా మాట్లాడుకుంటున్న సందర్భం. ఈ నేపథ్యంలో కేంద్ర కేబినెట్ నుంచి బండి సంజయ్ను తప్పిస్తారంటూ ప్రచారం జరుగుతుంది. ఆయన స్థానంలో ఇంకొకరికి కేంద్ర మంత్రి పదవి ఇస్తారంటూ టాక్ ఉంది. ఏపీ నుంచి మరికొంతమందికి కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం ఉందంటూ చర్చ జరుగుతుంది. పదవుల నుండి తప్పించిన సీనియర్లను పార్టీ బాధ్యతలోకి తీసుకునే ప్లాన్లో భారతీయ జనతా పార్టీ అధిష్టానం ఉంది. మీకు గుర్తుంటే కనుక మధ్యప్రదేశ్ కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, లేకపోతే ఇలా కొన్ని కీలక ప్రాంతాల్లో, కొన్ని కీలకమైన రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులుగా ఉన్న వాళ్ళని అక్కడి నుంచి తప్పించి ఇటు కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకున్న సందర్భం. శివరాజ్ సింగ్ చౌహాన్ లాంటి వాళ్ళు కావచ్చు. సో ఇలా కొంతమందిని ఆ రాష్ట్రాల ముఖ్యమంత్రులుగా వాళ్ళెక్కడ ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు అక్కడ ప్రమాణ స్వీకారం చేసేందుకు అవకాశాలు చాలా పుష్కలం కనిపించాయి. కానీ భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం వాళ్ళ సేవలను ఉపయోగించుకోబోతున్నాం, కేంద్రంలో అంటూ వాళ్ళని కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకువెళ్ళిపోయింది. కేంద్ర మంత్రులుగా చేసిన సందర్భం. సో ఈ క్రమంలో ఇప్పుడు ఎటువంటి మార్పులు చేర్పులు చోటు చేసుకోబోతూ ఉన్నాయి అనేది ఇంట్రెస్టింగ్ డిస్కషన్కి దారితీస్తుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం తెలుసుకుందాం. ఇటు బండి సంజయ్ సహా ఇంకా ఎవరెవరికి ఇక్కడ లేకపోతే కేంద్ర మంత్రివర్గంలో తెలంగాణ నుంచి ఉంది బండి సంజయ్ అండ్ కిషన్ రెడ్డి. ఇటు ఆంధ్రప్రదేశ్ నుంచి ఎన్డీఏ ప్రభుత్వంలో మనం ఎవరున్నా చూసాం. సహాయ మంత్రులుగా ఉన్నవాడు కొంతమంది ఉన్నారు. కేంద్ర మంత్రులుగా అటు కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఉన్నారు. సో కాబట్టి ఏమైనా చేంజెస్ ఉన్నాయా? ఎటువంటి మార్పులు చేర్పులు జరగచ్చు? ఇంతకీ ఆ డేట్ ఏంటి? ఎవరెవరి పేర్లు డౌట్లో ఉన్నాయి? డీటెయిల్గా మాట్లాడుకుందాం. శ్రీధర్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శ్రీధర్ భారతీయ జనతా పార్టీ తెలంగాణ హెడ్ క్వార్టర్స్ నుంచి లైవ్లో అందుబాటులో ఉన్నారు. శ్రీధర్, భారతీయ జనతా పార్టీ తెలంగాణ హెడ్ క్వార్టర్స్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? ఎటువంటి మార్పులు చేర్పులు ఇన్ఫాక్ట్ ఎటువంటి మార్పులు జరగచ్చు అని చెప్పి అక్కడ చర్చ ఉంది. ఎప్పుడు క్యాబినెట్ రీషఫల్ ఉండే అవకాశం ఉంది? సచిన్, ఈ నెల చివరిలో లేదా వచ్చే నెల మొదటి వారంలో కూడా క్యాబినెట్కు సంబంధించిన రీషఫల్ కూడా ఉండబోతుందంటూ కూడా బీజేపీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఇది కేవలం ప్రస్తుతం బండి సంజయ్కి సంబంధించినటువంటి అంశం వచ్చింది కాదు. పార్టీలో ముందు నుంచి కూడా ప్రభుత్వం కొత్త మంత్రులు వచ్చి 2 ఏళ్లు పూర్తి అవుతున్న సందర్భంగా వచ్చేటువంటి జూన్లో డెఫినెట్గా కూడా క్యాబినెట్ ఎక్స్పెన్షన్ కూడా ఉండనుంది. దానికి ప్రధానంగా కూడా అటు వచ్చే సంవత్సరం ఉన్నటువంటి 3 రాష్ట్రాల ఎన్నికలు ఉన్నాయి. అందులో ప్రధానంగా యూపీకి సంబంధించి, పంజాబ్కు సంబంధించి, హిమాచల్ ప్రదేశ్కి సంబంధించినటువంటి 3 రాష్ట్రాల ఎన్నికలు ఉన్నాయి. కాబట్టి ఆ 3 రాష్ట్రాలకు కూడా కొంత ప్రాధాన్యత ఇవ్వడమే కాకుండా ఇదే క్యాబినెట్తో వచ్చేటువంటి జనరల్ ఎలక్షన్స్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణలో కూడా బలమైన నేతలకు కూడా చోటు ఇవ్వాలని చెప్పి కూడా ఇప్పటికటు కేంద్ర పార్టీ కానివ్వండి, అటు ప్రధానితో పాటు కూడా మిగతా పార్టీ ముఖ్య నేతలు కూడా భావించినట్టు సమాచారం. ఇందులో భాగంగా ఇప్పటికటు చూసాం, నితీష్ కుమార్కి సంబంధించి బీహార్ సీఎం నుంచి తప్పించి అక్కడ కొత్తగా కూడా సామ్రాజ్ చౌదరికి కూడా సీఎంగా అవకాశాలు ఇచ్చింది. నితీష్ కుమార్కు రాజ్యసభ సభ్యులుగా కూడా నియమించింది. అదే కాకుండా అటు పంజాబ్కు సంబంధించి 7 మంది ఆపు రాజ్యసభ సభ్యులు కూడా అటు బీజేపీలో చేరారు, బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. అందులో కూడా ఒకరిద్దరికి కూడా కేంద్ర క్యాబినెట్లో చోటు దక్కేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా స్పష్టంగా అర్థమవుతుంది. కానీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ముఖ్యంగా ఇటు తెలంగాణకు సంబంధించి ఇద్దరు ఇందాకన్నట్టు అటు బండి సంజయ్తో సహా కిషన్ రెడ్డి క్యాబినెట్లో ఉన్నారు. ఎంఓఎస్గా బండి సంజయ్ ఉన్నారు, హోంశాఖ సహాయ మంత్రి. కాబట్టి ముందు నుంచి కూడా బండి సంజయ్కి సంబంధించిన అంశంలో అటు క్యాబినెట్ అటు కేంద్ర మంత్రివర్గం నుంచి తప్పించి కొంత రాష్ట్ర సేవలకు అది ప్రెసిడెంటా ఇంకో మాదిరిగా కూడా కొంత ఆయనని ఇక్కడ వినియోగించుకుంటున్నారనే చర్చ కూడా జరుగుతుంది. ప్రస్తుతం ఆయన కుమారుడు బండి భగీరథకు సంబంధించినటువంటి అంశం వచ్చింది కాక అందులో భాగంగా బండిని కూడా తప్పిస్తారన్న ఊహాగానాలు ఏవైతే ఉన్నాయో వాటికి కొంత బలం చేకూరుతుందని చెప్పాలి. ఎందుకంటే రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా అంటే మోడీ సభకు ఒకరోజు ముందు నుంచి కూడా బండి భగీరథ ఇష్యూ అనేది కూడా తెర మీదకి వచ్చింది. దీనికి సంబంధించి కొంతమంది పైకి కూడా అంటే ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి వ్యవస్థ ఉంటుంది కేంద్రానికి సంబంధించి, రాష్ట్రంలో జరిగేటువంటి వ్యవస్థ మీద కొంత రిపోర్ట్ అందించిందంటూ కూడా బీజేపీ పార్టీలో గుసగుసలాడుతున్నాయి. బండికి సంబంధించినటువంటి అంశంలో అటు నేషనల్ పార్టీలు, విపక్షాలు కూడా కొంత ఈ అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చి బండి భగీరథ కేసు ఏదైతే ఉందో ఆ కుటుంబానికి
ప్రభుత్వానికి సంబంధించిన అంశాన్ని కొంత విమర్శలు చేస్తున్నారు, దాని మీద ఆరోపణలు చేస్తున్నారు, బీజేపీ పార్టీకి వస్తుంది కాబట్టి షఫ్లింగ్లో కూడా బండి సంజయ్కి ఉద్వాసన తప్పదు అంటూనే కిషన్ రెడ్డికి సంబంధించినటువంటి అంశంలో సైతం కూడా కొంత దానికి సంబంధించి శాఖ మార్పా లేదంటే కొంత ఆయనకు మారుస్తారా అన్న దానిపై కూడా కొంత చర్చ జరిగినప్పటికీ కూడా బీజేపీకి సంబంధించి మరి దానికోసం ఎందుకంటే బండి సంజయ్ కాలైనట్టు కిషన్ రెడ్డికి సంబంధించిన షఫ్లింగ్ జరిగిన మిగతా ఎంపీలు సైతం కూడా దీని మీద కొంత ఆశలు పెట్టుకున్నారు. కానీ ఇందులో ఒకటి మాత్రం స్పష్టంగా కొంత స్పష్టత ఇస్తున్నటువంటి సంకేతాలు ఉన్నాయంటే ఎందుకంటే కేంద్ర పార్టీ నుంచి ప్రస్తుతం తెలంగాణ నుంచి ఎవరికి ఉద్వాసన పలికినా సరే ఏపీకి సంబంధించినటువంటి అంశంలో ఏపీలో ఎన్డీఏ కూటమి ఉంది, కూటమికి సంబంధించినటువంటి అభ్యర్థులను అక్కడ అడ్జస్ట్మెంట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి సచిన్ వాటికి సంబంధించి కూడా ఏపీ నుంచి ఇక్కడ కొంత వీళ్ళను మాత్రం కొంత క్యాబినెట్ నుంచి మాత్రం కొంత ఉద్వాసన పలికితే మాత్రం ఏపీ నుంచి పెంచేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే అక్కడ ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ బీజేపీకి సంబంధించినటువంటి దాని నుంచి కూడా ఇంకొంతమందిని క్యాబినెట్లోకి తీసుకుంటారంటూనే మరి ఇందాక చెప్పినట్టు యూపీకి సంబంధించి పెద్ద రాష్ట్రం ఎందుకంటే బీజేపీకి ప్రస్తుతం మొన్న జరిగినటువంటి ఎలక్షన్లో బెంగాల్ను మొదటిసారిగా కొట్టినప్పటికీ యూపీలో 80 పార్లమెంటు సభ్యులు ఉంటారు. అదే పెద్ద రాష్ట్రం, బీజేపీకి కూడా అది బలమైన రాష్ట్రం కాబట్టి ఆ రాష్ట్రానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేటువంటి అవకాశం ఉంటుందని చెప్తున్నారు. మరొక పక్క హిమాచల్ ప్రదేశ్కు సంబంధించి అక్కడ కాంగ్రెస్ అధికారంలో ఉంది, అక్కడ ఆ రాష్ట్రానికి కొంత ఇంపార్టెన్స్ ఇస్తే అక్కడ కూడా కాంగ్రెస్ను ఈజీగా గద్దెదించవచ్చు అంటూనే మరొక పక్క యాప్కు సంబంధించినటువంటి స్టేట్ పంజాబ్ కూడా ఉంది కాబట్టి పంజాబ్కు తగిన ప్రాధాన్యత ఇస్తే ఇప్పటికక్కడ నుంచి కూడా 7 రాజ్యసభ సభ్యులు చేరారు. ఆపరేషన్ కమల్ కూడా అక్కడ స్టార్ట్ చేసింది కాబట్టి అక్కడ కూడా కొంత ప్రయారిటీ ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి అటు ఇవే కాకుండా జనరల్ ఎలక్షన్ సైతం కూడా జనరల్ ఎలక్షన్ ముందు కూడా అటు తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, వీటితో పాటు దానికన్నా ముందు కర్ణాటకతో పాటు అనేక రాష్ట్రాల ఎలక్షన్స్ వస్తాయి కాబట్టి వాటికి సంబంధించి కూడా కొంత ఆలోచించి కూడా క్యాబినెట్ షఫ్లింగ్ ఉంటుందని చెప్తూనే ముఖ్యంగా తెలంగాణకు సంబంధించినటువంటి అంశంలో మాత్రం బండి సంజయ్ అంశం వచ్చింది. బండి సంజయ్కి సంబంధించి కూడా ముందు నుంచి జరుగుతుంది ఇందాక చెప్పుకున్నటువంటి కాబట్టి ప్రస్తుత పరిస్థితుల్లో కూడా కొంత పార్టీ ఆయన మీద నిర్ణయం తీసుకుంటుందనే చర్చ కూడా అటు తెలంగాణ బీజేపీలో అయితే జోరందుకుందని చెప్పొచ్చు సచిన్. రైట్, అంటే ఈ కాంటెక్స్కి ఇప్పుడు బలం పుంజుకోవడానికి కారణం మరి ముఖ్యంగా బండి సంజయ్ టార్గెట్ గానో లేకపోతే బండి సంజయ్ సెంట్రిక్ గానో ఇష్యూ చాలా విపరీతమైన చర్చ ఉంది. అంటే కేంద్ర మంత్రివర్గంలో ఇప్పుడు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నారు. ఈ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నుంచి లేకపోతే వేరే పోర్ట్ఫోలియోకి షిఫ్ట్ చేసే అవకాశం ఉందా, లేకపోతే కంప్లీట్గా ఎందుకంటే గతంలో కూడా మాట్లాడుకున్న సందర్భం కేంద్ర క్యాబినెట్లో నుంచి వాళ్ళని పక్కన పెట్టి రాష్ట్ర బాధ్యతలు అప్పగించారు, కొన్ని సందర్భాల్లో పార్టీ కీలక బాధ్యతలు అప్పగించారు. దాంట్లో మహామహులు ఉన్నారని చెప్పుకోవచ్చు, రవిశంకర్ లాంటి వారు కావచ్చు, ఇలా మాట్లాడుకుంటే ఒక పెద్ద లిస్టే ఉంది. సో అలాంటి బాధ్యతలు అప్పగించేందుకు సిద్ధమవుతూ ఉన్నారా? ఎటువంటి చర్చ ఉంది? సచిన్ మీరు అన్నట్టుగానే అటు మధ్యప్రదేశ్కు సంబంధించినటువంటి శివరాజ్ సింగ్ చౌహాన్ సైతం కూడా ముఖ్యమంత్రి రేస్లో ఉన్నాడు. అక్కడ మాస్ లీడర్గా కూడా శివరాజ్ సింగ్ చౌహాన్ అక్కడ గెలిచాక కూడా మధ్యప్రదేశ్లో మళ్ళీ శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా సీఎం అవుతున్నారు. రాజస్థాన్కు సంబంధించిన దాంట్లో కూడా వసుంధర రాజే అక్కడ బలమైనటువంటి అభ్యర్థి, గతంలో ముఖ్యమంత్రి ఆవిడ కూడా పనిచేసింది. కానీ వారిద్దరిని కూడా అనూహ్యంగా కొత్త వ్యక్తుల్ని తీసుకొచ్చి అక్కడ పెట్టారు. ఆ తర్వాత శివరాజ్ సింగ్ చౌహాన్ను క్యాబినెట్లోకి తీసుకున్నారు, కీలక మంత్రి పదవి కూడా అప్పజెప్పారు. కాబట్టి మిగతా అటు రాజస్థాన్కు సంబంధించి ఆవిడ కూడా కొంత పార్టీలో కీలకమైనటువంటి స్థానం కూడా ఇచ్చినటువంటి సిచ్యువేషన్ కూడా చూసాం. తెలంగాణకు సంబంధించి కూడా గతంలో చూసాం బండి సంజయ్ని రాష్ట్ర అధ్యక్షుడిగా తొలగించిన అనంతరం కూడా బండి సంజయ్ని జాతీయ పార్టీలోకి అటు ఎందుకంటే నేషనల్